వచ్చారు, కొందరు భర్తలను వదిలేసి వచ్చారు, మరికొందరు దేవుడు వచ్చింది అనేసి భర్తను వదిలేసి ఒంటరిగా వచ్చేసారు. ఇలా టోటల్గా ఫ్యామిలీ మొత్తం 10 మెంబర్స్ అదే ఊరిలోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు సర్కిల్ను పెంచుకుంటున్నారు. 10 మంది కదా, 10 మంది భర్తలు, పిల్లలు, వీళ్ళదే ఒక గ్యాంగ్ అయిపోయింది. అయిపోయి ఏ పని దొరికితే ఆ పని చేయడం, కేవలం డబ్బు సంపాదించడమే వాళ్ళది. ఇది వాళ్ళ పిల్లల పైన, ఆ పెద్ద అమ్మాయికి పిల్లలను కనలేదు కాబట్టి ఆవిడ ప్రభావం ఆవిడ పిల్లల మీద పడలేదు. మిగతా వాళ్ళు పిల్లలను కన్నారు. ఈ తల్లిల ప్రభావం ఆ పిల్లల పైన, చిన్న పిల్లల మనసు పైన మానసికంగా చాలా చాలా ప్రభావాన్ని చూపెట్టింది. వాళ్ళు ఆ పిల్లల ఎదురుగానే ఆ తల్లు వేరే మగవాళ్ళతో ఉండడం, తమ తండ్రులను కాకుండా వేరే ఉండడం, ఇదంతా చూసేసరికి ఆ పిల్లలకి ఓకే మా పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా, ఇదే కరెక్ట్